పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి మరో 2 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను జరిపారు. రైలు కింద పడి చనిపోయిన ఒడిశాకు చెందిన వ్యక్తికి శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అంత్యక్రియలను నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి ఆ వ్యక్తిని గుర్తించారు. మృతదేహాన్ని అంత దూరం తీసుకెళ్లలేమని ఇక్కడే అంత్యక్రియలు చేయాలని వారు సూచించారు. దీంతో జీఆర్పీ పోలీసుల విజ్ఞప్తితో మంగళవారం ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల నుండి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంకు తరలించారు. వారు కోరిన సాంప్రదాయ పద్ధతిలో దహనం చేశారు. తదుపరి అస్థికలను కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను తెలిపారు. అదేవిధంగా చింతలపూడి గ్రామానికి చెందిన వయోవృద్ధురాలిని భౌతిక కాయానికి కూడా బంధువులు విజ్ఞప్తి మేరకు అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో కుర్ర శ్రీనుతో పాటు మల్లెల వాసు, ఎస్ రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. हमारा उम्रंशु है काम का लिए आया था. నాగరాజ్ కుమార్ గారి మరణానంతరం వెంటనే స్పందించి ఈ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ₹1 కూడా తీసుకోకుండా అంత్యక్రియలన్నీ ఘనంగా నిర్వహించారండి. ఈ యొక్క సంస్థ వారికి మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరిది చింతలపూడి గ్రామం అండి. అక్కడే వారు చనిపోయారు. హార్ట్ అటాక్ అండి. ఆమె ఎవరు లేరండి, భర్తలు లేరు, పిల్లలు లేరు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి మేమే స్వచ్ఛందంగా చేసాము. గత 7 సంవత్సరాల నుంచి కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం. నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాలకి మరి ఉచితంగా ఎక్కడ కూడా ₹1 అనేది ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడం జరుగుతుంది. ఈ రోజున మరి రైలు కింద పడి పెనత్ దత్ అనే అతను మరి చనిపోయి ఉన్నారు. అది రైల్వే పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మరి జిల్లా వైద్యశాలలో ఉన్న మృతదేహం మరి వారి బంధువులు ఒడిశా నుంచి వచ్చారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. పోలీసు వారి సమక్షంలో ఐడెంటిఫై చేసినాక ఈ బాడీని అక్కడ దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ సిస్టరు, వారి సోదరుడు అతను వచ్చారు చెప్పారు. చెప్పగానే వెంటనే మరి పోలీసు వారు, రైల్వే పోలీసు వారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి మా యొక్క సేవా సమితి వాహనంలో మరి తెనాలి జిల్లా వైద్యశాల నుంచి మరి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా వారికి ఎలా కోరుకున్నారో ఆ విధంగా అంత్యక్రియలు చేయడం జరిగింది. తదుపరి ఈ అస్థికలను కూడా మళ్ళీ కాశీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక